తెలుసు కదా రెడ్మీ నోట్ 14 సిరీస్ లో ఇచ్చే 5 గ్యారెంటీల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్ గా చైనాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. ఇండియాకి వచ్చే మొబైల్స్ మాత్రం రెడ్ కలర్ బాక్స్ లో అయితే వస్తాయి. బాక్స్ పైన నోట్ 14 అని రాసింది ఉంటుంది, పైన మాత్రం ప్రో ప్లస్ అని రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ ఉంది, అందులో కేస్ ఉంది, అలాగే కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది. దాని కింద మొబైల్ ఉంది, మొబైల్ కింద 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ కూడా ఉంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి చైనాలో చాలా మంచి ప్రైస్ కి అయితే తీసుకొచ్చారు. 12GB 256GB వేరియంట్ వచ్చేసి 23,500 కి అయితే ఆల్మోస్ట్ 6,000 భర్తీ అయ్యాయి. ఈ 5 గ్యారెంటీలు అయితే ఫ్రీగా ఇస్తున్నారు, ఎందుకంటే ఏఏ ఫ్యూచర్స్ రావట్లేదు కాబట్టి. సో ఇండియాకి వచ్చే దాంట్లో కూడా ఈ 5 గ్యారెంటీలు ఇస్తారా లేదో అయితే ఈ 5 గ్యారెంటీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి. మరీ ఎక్కువ వెయిట్ చేయించండి, తొందరగానే చెప్పేస్తాను. ఇక మనం ఈ మొబైల్ యొక్క డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నాం. ఫ్రంట్ వచ్చేసి విక్టస్ టు గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది, బ్యాక్ కూడా గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి ఈసారి కంప్లీట్ గా చాలా మటుకు చేంజ్ అయితే చేశారు. కెమెరాస్ ఈసారి మిడిల్ లోకి రౌండ్ సర్కిల్ లో అయితే తీసుకొస్తున్నారు. ట్రిబుల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ IP69 వాటర్ రేటింగ్ ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ మొబైల్ గురించి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ప్రతి విషయంలో అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. ఇక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. అండ్ నేను ఓన్లీ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ చెప్తేనే చాలామంది రివ్యూ చేస్తున్నాను అని చెప్తున్నారు, దానికైతే మనస్ఫూర్తిగా నేను ఇన్ డెప్త్ స్పెసిఫికేషన్ చెప్తాను కాబట్టి అది మీకు రివ్యూ లాగా అనిపించవచ్చు, దాంట్లో తప్పేం లేదు. సో వేరే వాళ్ళు రివ్యూ చేసింది, నేను ఓన్లీ స్పెసిఫికేషన్ చెప్పింది కూడా మీకు ఈక్వల్గా అనిపిస్తుంది అంటే ఓకే, ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 3000 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది, 1.5K రిజల్యూషన్ తో వస్తుంది, 12-bit ప్యానల్ అయితే సపోర్ట్ చేస్తుంది, HD10+ కూడా సపోర్ట్ చేస్తుంది. OTT కంటెంట్స్ ఇవన్నీ కూడా మీరు ఫుల్ క్లారిటీగా వీడియోస్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా డిస్ప్లే విషయానికి వస్తే సూపర్ గా ఉందనే చెప్పాలి. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కూడా కొన్ని విషయాల్లో ఇంప్రూవ్ చేశారని. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ బేస్ వేరియంట్ లో వస్తుంది. అండ్ UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. సిగ్నల్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి Xiaomi వాళ్ళ సొంత T1 చిప్ అయితే వాడుతున్నారు. లాస్ట్ టైం అయితే MediaTek ప్రాసెసర్ వాడారు, సో ఈసారి స్నాప్డ్రాగన్ వాడారు కాబట్టి హీటింగ్ ఇష్యూస్ తక్కువగా ఉంటాయని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+, 12+, 50MP, ఫ్రంట్ వచ్చేసి 20MP అయితే వాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ లాస్ట్ టైం 200MP వాడారు కదా, ఈసారి 50MP వాడారు. డౌన్ గ్రేడ్ చేస్తుందేమో, కెమెరాస్ అంతగా బాగా ఉండవేమో కెమెరా క్వాలిటీ అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. 50MP వచ్చేసి 200MP కన్నా బెస్ట్ కెమెరా సెన్సార్ అయితే వాడారు. మెయిన్ కెమెరా 50MP వచ్చేసి లైట్ 800 సెన్సార్ అయితే వాడారు. ఇదైతే మాక్సిమం ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ లో అయితే వాడుతూ ఉంటారు. అండ్ 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా 12MP, ఇది అల్ట్రా వైడ్ సెన్సార్ కాబట్టి మీకు డే టైంలోను నైట్ టైంలోను మంచి ఫొటోస్ అయితే తీస్తుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 50MP టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే వాడారు. మాక్సిమం 2.5 వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా తీస్తుంది, లైక్ DSLR లాగా అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి 20MP, వాళ్ళు లాస్ట్ టైం కాకుండా ఎప్పటి నుంచో కూడా 20MP వాడుతున్నారు, దాని మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో 200MP నుంచి 50MPకి డౌన్ గ్రేడ్ చేశారని మీరేం ఫీల్ అవ్వకండి, ఒక విధంగా ఇది కూడా మంచి విషయమే. కెమెరా క్వాలిటీ అయితే చాలా వరకు బాగుంది, నేను చాలా మటుకు చూసాను కూడా, వీలైతే కనుక ఇక్కడ షో చేశాను మీకు. ఫైనల్ గా బ్యాటరీ విషయానికి వస్తే 6200 mAh బ్యాటరీ అయితే వాడారు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే బ్యాటరీ సైజ్ అయితే పెరిగింది, బట్ ఛార్జింగ్ స్పీడ్ మాత్రం తగ్గించేశారు. లాస్ట్ టైం 120 వాట్ ఇస్తే ఈసారి 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్. ఎంత ఎక్కువగా యూజ్ చేసినా కూడా ఈజీగా నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళు 1 డే అయితే వాడేసుకోవచ్చు. గేమ్ ఆడే వాళ్ళు 7 to 8 hours 9 hours వరకు అయితే. చైనాలో ఈ మొబైల్ కొన్న వాళ్ళకి వాళ్ళ అమౌంట్ మన ఇండియన్ రూపీస్ కి కన్వర్ట్ చేసి 6000 రూపీస్ భర్తీ అయ్యే ఈ 5 వారంటీలు అయితే ఫ్రీ. దీంట్లో ఫస్ట్ వచ్చేసి 1 year వరకు డిస్ప్లే వారంటీ, సెకండ్ వచ్చేసి బ్యాక్ ప్యానల్ కూడా ఏమాత్రం డ్యామేజ్ అయినా 1 year వరకు వారంటీలో చేసేసిస్తారు. థర్డ్ వచ్చేసి ఇదే హైలైట్ అండి, 5 years వరకు బ్యాటరీ వారంటీ అయితే ఇస్తున్నారు. 70% కన్నా మీ మొబైల్ యొక్క
బ్యాటరీ తగ్గినట్లయితే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే రీప్లేస్మెంట్ చేసి ఇచ్చేస్తారు బ్యాటరీ. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి వాటర్ డ్యామేజ్ వారంటీ. ఈ మొబైల్కి ఆల్రెడీ IP69 వాటర్ రేటింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ఇన్ కేస్ మీ మొబైల్ వాటర్ వల్ల పాడైపోతే సర్వీస్ చేసి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మరీ హైలైట్ అండి. ఒకవేళ మీ మొబైల్కి రిపేర్ వస్తే కనుక రిపేర్ చేయరంట అండి, కొత్త మొబైల్ ఇచ్చేస్తారంట. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నాకెందుకో ఈ ఆఫర్ OnePlusని ఎక్కిరించినట్టుగా అనిపించింది. ఇన్ కేస్ ఈ ఆఫర్స్ కనుక ఇండియాకు కనుక వస్తే రెడ్మీ వాళ్ళు తలపైన తలగుడ్డ వేసుకొని పడుకోవాల్సిందే. మన వాళ్ళు ఎక్కలేని డౌట్స్, ఎక్కలేని ప్రాబ్లమ్స్ తీసుకెళ్లి రెడ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఇంకా వాళ్ళు చచ్చినట్టే. మేబీ ఈ ఆఫర్స్ ఇండియాకు వస్తాయో రావో తెలియదండి. ఎందుకంటే చైనాలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కదా, సో దానికోసం అక్కడ తీసుకొచ్చారని అనుకుంటున్నాను. ఇక ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 12GB 256GB చైనాలో వచ్చేసి 23,500కి తీసుకొచ్చారు కదా. ఇండియాకి వచ్చేప్పటికి మాత్రం 8GB వేరియంటే తీసుకొస్తారు, అది కూడా 32,000కి అయితే తీసుకొస్తారు. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. అలాగే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కంప్లీట్గా చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.